नमस्ते नमो महोदय। नमः महोदय। नमो नमः महोदय। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः वन्दे पार्वती परमेश्वरौ हे पार्वती परमेश्वरौ। ॐ सहना सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ धन्यवादाः। सर्वेभ्यो नमो नमः। So, shall we start lesson? Any doubts in the first lesson? Or we'll start the second lesson? Shall we start the second lesson? महोदय महोदय क्रांति చెప్పండి. हरि महोदय అధివసతి అధితిష్టతి అంటే అది పెట్టే వసతి అంటే నివసించడం కదా మహోదయ. అధివసతి అధితిష్టతి అంటే అధితిష్టతి అంటే ఆక్రమించడం. అయితే ఇప్పుడు అది అని మనం ఎందుకు అక్కడ మహోదయ అంటే ద్వితీయ విభక్తులు పెట్టాలని చెప్పారు కదండి. పెట్టినంత మాత్రాన అర్థం మారదా మహోదయ? అంటే అక్కడ అది అది అని వస్తే కదా అది అయితే మాట్లాడుతుందో వచనంలో ఉంటుంది. కమలం అధివసతి అంటే కమలంలో ఉంటుంది అని అర్థం. యాక్చువల్ గా అదే అర్థం, కానీ కమలం అధివసతి అనాలి, లేదు కమలే వసతి అనొచ్చు, అట్లా అనొచ్చు అంతే. ఎందుకు అనేది రూల్, దట్ ఈస్ ద రూల్ ఫర్ ద్వితీయ విభక్తి. క్రాంతి క్రాంతి అన్మ్యూట్ చేయండి ఒకసారి. క్రాంతి మహోదయే అది వాయిస్ బ్రేక్ అవుతుంది మాట, వినిపించట్లేదు సార్. వినిపించిందా లేదా? ఇప్పుడు వినిపించింది మహోదయ. ఒక్కసారి చెప్పగలరా మహోదయ? అది అని వచ్చినప్పుడు, అది వసతి కానీ అది తిష్టతి అని కానీ వచ్చినప్పుడు అది ఎందులో అయితే అది కూర్చుంటుంది, వేర్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దాట్ ఈస్ టు బి రిటన్ ఇన్ ద్వితీయ విభక్తి. ఎక్కడైతే అది కూర్చుంటుందో లేకపోతే నుంచుంటుందో లేకపోతే ఉంటుందో అన్నది దానిని ద్వితీయ విభక్తిలో కమలం అధివసతి లేకపోతే వనం అధివసతి రాయాలన్నమాట. అక్కడ వనం కానీ కమలం కానీ రెండు కూడా ద్వితీయ విభక్తిలోనే ఉండాలి. అది రూల్ ఆఫ్ ద ద్వితీయ విభక్తి అంతే. ధన్యవాదాः. Any doubts in the first lesson, or I'll go with the second lesson? We'll start the second lesson. Okay, fine. Right. నమస్కారం మహోదయ. నమస్తే. పద్మజ తిరుపతి. నేను హోంవర్క్ పంపించానండి మీకు. నేను చూసానండి, దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఏంటంటే కొన్ని కరెక్టే రాశారు. ఇప్పుడు వృక్ష అన్నది ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. వృక్ష అన్నది పుల్లింగం. పుల్లింగం. మరి మీరు స్త్రీలింగం ఎందుకు రాశారు? ఉత్తమ వృక్ష అని రాశారు. స్త్రీలింగం రాశానా? చూడలేదండి నేను. వృక్ష పుల్లింగం కదా, నేను చూడలేదు. మీరే బై మిస్టేక్ రాసేసి ఉంటాను అది. సో అలాంటి మిస్టేక్స్ ఉన్నాయి. సో పుల్లింగం బై మిస్టేక్ రాసేసి ఉంటాను. సో ఇఫ్ ద వర్డ్ ఇస్ పుల్లింగం. మేడం ఇది బ్రేక్ అవుతోందండి, వాయిస్ బ్రేక్ అవుతోందండి, బాగా వినిపించట్లే, బ్రేక్ అవుతోంది. ఎందుకంటే మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. యు హావ్ టు మ్యూట్. నా మాట మీకు ఓకే. So now I think you all can hear clearly. I'll just repeat the first lesson a little bit. Whatever is the gender or the number of the noun, the same has to be Visheshanam also. Okay.
ఇప్పుడు పద్మజ గారు చేసిన మిస్టేక్ వృక్షని వృక్ష చేసేసారు స్త్రీలింగం. సో దట్ ఈస్ రాంగ్. యూ కెనాట్ చేంజ్ ద gender of the word on your own. You're not supposed to change it. Whatever we are learning in the book, we have to follow that. Okay, then you will not make any mistake. You should know first what is the gender and what is the number of that noun, and then only you should put the visheshanam or the adjective to that. Okay, fine. Right. Now we'll go to the second lesson. I'll start the second మేడం 1 minute ఇక్కడ మరి అయితే వృక్ష పుల్లింగం 3 పుల్లింగంలోనే రాయాలండి, ఇంకా స్త్రీలింగం రాయని అవసరం లేదండి? అవసరం లేదు. ఓకే, అంటే మీరు 7 రాయాలన్నారు కదా అని చెప్పి నేను ఆ 7 విభక్తి స్త్రీలింగం పుల్లింగం కల్పించాను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను 7 రాయమన్నది అక్కడ ఉన్న వర్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకుని అది పుల్లింగం అయితే పుల్లింగం, స్త్రీలింగం అయితే స్త్రీలింగం, నపుంసకలింగం అయితే నపుంసకలింగం అలా రాయమన్నాను మిమ్మల్ని. అంతేగాని ఆ వృక్షాన్ని తీసుకుని మీరు దాన్నే పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం చేయమని చెప్పలేను నేను. ఓకే, అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అట్లా కాదు. ఓకే, ఏ వర్డ్ అక్కడ నౌన్ ఏదైతే దాని ప్రకారమే ఇది మారాలి. Now we'll start the second lesson. First sukti, pradhama sukti, alasyam hi manusyanam sharirastho mahan ripuhu. This is very simple, word to word it's very clear. Alasyam means laziness. He means indeed. Manusyanam in which vibhakti it is? Manusyanam షష్ఠి విభక్తి. షష్ఠి బహువచనం. మనుష్యాణం అంటే in the like you can say manusyanam means in the in people or of people, you can say of people, which is bahuvachanam shashti vibhakti. Okay, laziness, alasyam is laziness. He indeed, manusyanam of people, sharirastha, it is actually sthaha. It has there is a sandhi there, so it becomes sto. So sharirastho means sharirastha means in the which stays in the body of the people, in the body of the people. So that is what is the meaning of sharirastho. Mahan means great. Ripuhu is enemy. Ripuhu is enemy. So laziness is indeed the greatest enemy which stays in your body. That is the meaning of it. Okay. So now coming to the second part of it, which is bhasha abhyasa visheshana bhava. Okay. Any doubt here? Any doubt? హీ అంటే ఏంటి ఆచార్య? హీ ప్రతి వర్డ్ కి మీకు మీనింగ్ అక్కర్లేదు, ఓవరాల్ గా అర్థం చేసుకుంటే చాలు. ప్రతి వర్డ్ కి అక్కర్లేదు. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇండీడ్ అని ఇంకా చాలా మీనింగ్స్ వస్తాయి. చిన్న చిన్నవి ప్రతిదీ మీకు మీనింగ్ అక్కర్లేదు. మేడం రిపు అంటే కింగ్ అని కూడా ఉందా అమ్మా మేడం? రిపు అంటే నృపః అంటే కింగ్ అండి. నృప. నృపః అంటే కింగ్, రిపుహు అంటే ఎనిమి. స్తః అంటే which is the స్టేయింగ్. స్తః మనం తిష్టతి అంటున్నాం కదా, దాని ధాతువు కూడా స్తః. ఆ స్తః అన్నది స్తః సంతి అది కాదు కదా? ఏనండి? అస్తి స్తః సంతి అది కాదు, ఇది స్తః. So now thank you. Coming to the second part of it, visheshana bhavah bhasha abhyasam. Till now we have learned that the visheshanas follow the noun in gender and in number. Okay, now we are seeing that the visheshanas follow the vibhakti of the noun also. If the noun is in the pradhama vibhakti, visheshanam will also be in pradhama vibhakti. If the noun is in the dvitiya vibhakti, then the visheshanam will also be in the dvitiya vibhakti. If it is in tritiya, then it will be in tritiya. If it is in chaturthi, it will be in chaturthi. Like that, whatever is the vibhakti of that noun, the visheshanam will follow that vibhakti. Okay. Now I'll take the first sentence which is given.
Vinayashilam Chatram Sarve Ichanti. Okay. Before I'll just tell one example. Vinayashilah Chatraha Kakshayam Asti. Vinayashilah Chatraha Kakshayam Asti. That means an obedient student is there in the class. So here Chatraha is in Ekavachanam and Pradhama Vibhakti. So Vinayashilah is also in Ekavachanam, Pullingam and Pradhama Vibhakti. But if you see this sentence, it is Vinayashilam Chatram Sarve Ichanti. That means a student who is obedient is liked by everybody. Everybody likes a obedient student. That is the meaning of it. So here Chatram, if you see, just leave the Visheshanam, see the Chatram part. Chatram is in which vibhakti? Dvitiya vibhakti. Vachanam. So Titiya. Tritiya కాదండి, ద్వితీయ. ఛాత్రః ఛాత్రం. ద్వితీయ విభక్తి ఏకవచనం పుల్లింగ శబ్దం. So even the Vinayashilam is also, it is actually Vinayashila. Shila. So it will become Vinayashilam Chatram. So it is also in the Pradhama Dvitiya Vibhakti Ekavachanam Pullingam. In the same way, if you take the next sentence, Udyane Unnata Vrikshaha Santi. Now you tell me in which Vibhakti Vrikshaha is. Vrikshaha eva Prathama Vibhakti Bahuvachanam. ప్రథమ బహువచనంలో ఉన్నది కాబట్టి ఇక్కడ విశేషణం కూడా ప్రథమ బహువచనంలోనే ఉన్నది. ఉన్నతాః. ఓకే. నా శుకాః మధురాని ఫలాని ఖాదంతి. హియర్ వాట్ ఇస్ ఫలాని? నపుంసకలింగం. నపుంసకలింగం. Bahuvachanam. Bahuvachanam napumsakali. విభక్తి Prathama Vibhakti. ఫలాని ఖాదంతి. శుకాః ఫల. ఇప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటే శుకాః ఫలాని ఒకటే అవ్వాలి కదా. Titiya Vibhakti. ద్వితీయ ఎందుకంటే శుకః అంటే ప్యారెట్. ప్యారెట్ తీయటి తింటోంది అని, ఫలాన్ని తింటోంది కాబట్టి అన్ని అన్నది ఉంది కాబట్టి అక్కడ అది ద్వితీయ విభక్తి అయింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళాలి, అది ఏ విభక్తిలో ఉంది, సో దానికి తగినట్టుగానే అన్ని మారుతాయి అన్నది. సో నెక్స్ట్ నార్యః లఘునా కందుకేన క్రీడంతి. సో కందుకేన ఏ విభక్తిలో ఉంది? Tritiya. దాని శబ్దం Ekavachanam Tritiya. Ekavachanam. ఉత్తమం. కందుకేన ఏంటంటే కందుకేన ఎందులో ఉంది? బహువచనం. Ekavachanam Tritiya. Tritiya ekavachanam. విభక్తి. సమ్యక్ ఉత్తమం. ఏకవచనం తృతీయ. సో అందుకని లఘునా, లఘు. లఘు అన్నది ఇక్కడ స్మాల్ అని అర్థం. సో లఘునా ఇస్ ఆల్సో తృతీయ విభక్తి అండ్ నపుంసకలింగం ఏకవచనం. సో లఘునా కందుకేన బాలకాః ఆర్ నార్యః క్రీడంతి. సమ్యక్. బాలికా దీర్ఘయా లేఖన్యా లిఖతి. మూడవది ప్రథమ కదండి. ఏంటంటే మూడవది ప్రథమ విభక్తి కదండి. ఏదండి? శుకాహ. శుకాహ. ఓకే. శుకాహ బహువచనంలో కాబట్టి దాని వర్బ్ బహువచనంలో ఉంది ఖాదంతి అని. సో మనం ఇప్పుడు మాట్లాడేది వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద విశేషణ విశేష. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే. హర్షవర్ధన్ రెడ్డి గారు, ప్రథమ విభక్తిలో రాదండి ఇది? అక్కడ మీకు శుకాహ అన్నది ప్రథమ విభక్తి, బహువచనం. అలానే Can you all please mute all others? Okay. Rani. Okay. So, Harshvardhan Mahodaya. మధురాని ఫలాని. మధురాని ఫలాని గురించి మాట్లాడుతున్నాం మనం. I'm not talking about the rest of the sentence because the rest of the sentence you can understand. We are talking only about Visheshana Visheshya.
adjective and a noun we are talking. We are not talking about the whole sentence. Okay. So Dirghaya Lekhanya. So Lekhanya is in which vibhakti? Lekhanya. తృతీయ విభక్తి. तृतीया विभक्ति तृतीया Here, Ekavachanam. Which lingam is it? స్త్రీలింగం. स्त्रीलिंगम. That's why it is Dirghaya. Dirgha, Dirghaya. Okay. So that is why it has not become Dirghena. In the previous one, Laguna Laga, it has not become Dirghena. It has become Dirghaya because it is Strilingam. Lekhani is Strilingam. So Lekhanya. So it is Dirghaya Lekhanya. Next, Nutanaihi Pushpaihi. Pushpai is in which vibhakti? तृतीया विभक्ति तृतीया विभक्ति बहुवचन. నపుంసకలింగం. Tritiya Bahuvachanam Napunskalingam. So Nutana has become Nutanai. Nutanai Pushpai Archayanti. So Sarve Nutanai Pushpai Archanti. So everybody has did the puja with the new flowers. With vachindi kabatti Tritiya Vibhakti Nutanai Pushpai. Then Adhyapakaha Uttirnebhyah Chhatrebhyah Prashasti Patram Prayachanti. So Chhatrebhyah here, which vibhakti? चतुर्थी विभक्ति बहुवचनम. चतुर्थी बहुवचनम. Chaturthi Bahuvachanam. So see, actually it can be Chhatrebhyah is Chaturthi Bahuvachanam and Panchami Bahuvachanam also, right? But we have to take it here. బట్ యచ్చంతి. Yachanti, yeah, Yachanti, okay. Because of yచ్చంతి. Right, good, very good. Because Yachanti or Dadati comes, you have to use it in the Chaturthi Vibhakti. And the meaning of the sentence is also, the teachers have given the certificates for the students who have passed, who have cleared the exam. So that is why it is Uttirnebhyah Chhatrebhyah Chaturthi Vibhakti Bahuvachanam. Janaha Nadyam Malinani Vastrani Kshalayanti. Vastrani, again, which vibhakti? द्वितीय विभक्ति बहुवचनम. Dvitiya Bahuvachanam, Napunsakalingam. ఏకవచనం. No, ప్రథమ. no, it is in Dvitiya Vibhakti. If it is in Ekavachanam, then it will be Malinani Vastrani Santi. Malinani Vastrani Santi. Okay, because it is Kshalayanti, ante మాసిపోయిన వస్త్రాల్ని ఉతికారు అని వస్త్రాల్ని అంటున్నాం మనం. మాసిపోయినటువంటి వస్త్రాల్ని ఉతికారు. సో నీ అని వచ్చినప్పుడు అది ద్వితీయ విభక్తి అవుతుంది. సో మలినాని వస్త్రాణి. అండ్ దెన్ సర్వే కఠినాత్ ఆతపాత్ సామ్యంతి. సో ఆతపాత్ అనేది విచ్ విభక్తి? पंचमी विभक्ति. పంచమి ఏకవచనం. एकवचनम. ఏకవచనం. So here you will use it Kathinat. Actually word is Kathina. So because the noun is in Panchami Vibhakti Ekavachanam, you have to make it Panchami Ekavachanam, which is Kathinat Atapat Samyanti. No doubt in this, or you have any doubt in the sentence? Is the sentence clear? మేడం, ఐ హావ్ చెప్పండి. ఇది ఒకసారి చెప్పరా? 8th సెంటెన్స్ మలినాన్ని వస్త్రాన్ని ద్వితీయ వస్తుందండి, బహువచనం ద్వితీయ వస్తుందా? బహువచనం అంటే ఏకవచనం రాదండి? ప్రథమ విభక్తి బహువచనం రాదండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చెప్పానండి. ఒకవేళ ప్రథమ విభక్తిలో ఉంటే మలినాని వస్త్రాన్ని సంతి అని రావాలి. అంటే మలినమైన వస్త్రాలు ఉన్నాయి అంతే. వస్త్రాలు ఉన్నాయి, దానికి విశేషణం మలినాని వస్త్రాన్ని సంతి. మలినాని వస్త్రాన్ని క్షాళయంతి అంటే వస్త్రాల్ని ఉతుకుతున్నారు. నీ వచ్చింది కదా మీకు అక్కడ, మీరు అలా అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, సో నా ఉన్న కఠినాత్ ఆతపాత్ తామ్యంతి అంటే కష్టమైన వేడి నుంచి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. తామ్యంతి మీన్స్ ఎగ్జాస్ట్ అయిపోవడం. They got exhausted. Unnatat vrikshat phalani patanti. So this is also in Panchami. Vrikshat parnani patanti. We all know this example. So it is Unnatat
Vrikshat parnani patanti. So from a tall tree, the leaves are falling. And then Vishale Kridangane Sarve Kridanti. Kridangane Sarve Kridanti, everybody knows. सप्तमी विभक्ति Saptami Ekavachanam. एकवचनम् So Vishale Kridangane. That means Vishala is the word, base word. So it will become Vishale Saptami. Vishale Kridangane Sarve Kridanti. Sarveshu Staleshu Devaha Asti. Here, which vibhakti? Sarveshu Stalesu Devaha. सप्तमी विभक्ति बहुवचनम् सप्तमी बहुवचनं सप्तमी बहुवचनं Saptami Bahuvachanam. Uma, this is from the second lesson, first page. Uma Raman. First page, second lesson. Okay? Uma, you got it? Okay, fine. So next, Sakalasya Prapanchasya Srishtikarta Paramatma. So Prapanchasya Srishtikarta Paramatma. So Sakalasya Prapanchasya. So षष्ठी विभक्ति षष्ठी षष्ठी एकवचनं सम्यक् उत्तमं षष्ठी एकवचनम् अनन्तरं सुन्दरात् नगरात् बान्धवाः आगच्छन्ति नगरात् पंचमी एकवचनं भयङ्करे अरण्ये सिंहः गर्जति सप्तमी एकवचनं उत्तमं शिक्षकः चतुरेभ्यः छात्रेभ्यः ददाति चतुर्थी बहुवचनं ददाति వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి सम्यक् युद्धे धीराः योधाः युध्यन्ते धीराः बहुवचनम् प्रथम बहुवचनम् उत्तमं महोदय धीराः योधाः युध्यन्ते अनन्तरं माता उत्तमेन शाकेन पाकं करोति उत्तमेन शाकेन तृतीया विभक्ति तृतीया एकवचनं विभक्ति एकवचनं दीर्घा लता वृक्षम् आलम्ब्य वर्धते दीर्घा लता षष्ठी विभक्ति प्रथमा षष्ठी विभक्ति विभक्ति मा प्रथमा प्रथमा प्रथम एकवचनं स्त्रीलिङ्गं प्रथमा एकवचनं स्त्रीलिङ्गं लता दीर्घा लता वृक्षम् आलम्ब्य वर्धते is it clear alambhya is to take support it takes the support of the tree and then it grows that is the meaning of it dīrghā lata lata means here creeper dīrghā lata vruksham alambhya vardhate okay mahatyam guhayam simhah vasati mahatyam guhayam सौम्या सप्तमी 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 एकवचनं स्त्रीलिङ्गम् सप्तमी एकवचनं गुहा स्त्रीलिङ्गम् एकवचनं गृहाय स्त्रीलिङ्गं सम्यक् उत्तमम् अनन्तरं so now is it clear this part so now whatever the noun takes the same vibhakti the visheshanam will also take if you go to the first lesson I left 3 sentences there so that is also a part of this explanation only which is given there so it is shikshakah vinitan chatran ahvayati chatran ahvayati vinitan chatran is which vibhakti द्वितीया बहुवचनं द्वितीय बहुवचनं द्वितीय बहुवचनं so it is vinitan chatran ahvayati and then janaah uttameshu janeshu viswasanti so uttameshu janeshu is which vibhakti सप्तमी saptami सप्तमी बहुवचनं saptami bahuvachanam so it will be uttameshu janeshu and then udayamanasya suryasya kiranan drishtva janaah hrishyanti so it is udayamanasya suryasya kiranan drishtva janaah hrishyanti udayamanasya which षष्ठी विभक्ति एकवचनं so those 3 also belong to this category only vibhakti wherever the vibhakti of the noun is the same thing will be of the
this Visheshanam also. So is it clear? Till here, is it clear? Yes, madam. So now, all of you have read the lesson. Sarve patham patitavantah va? Patitavantah va? Dvitiya cha patham. All of you read the second lesson. Astu, madam. Astu. Astu va? Am. Okay, uttamam. So now, Astu. because you have read the lesson, you already understood this. The second part is even the numbers. Even the numbers act as adjectives in Sanskrit. Even the numbers act as adjectives. We have seen this in many stories. Ekaha kakaha asti. You have seen ekaha kakaha, because kakaha is in the Pradhama Vibhakti. Ekaha is also in the Pradhama Vibhakti, and kakaha is Pullingam. So ekaha is also in Pullingam. So I told you, all of you, to read the numbers which are given at the end of the lesson in Pravesha, 11th chapter. 11th chapter. Have you all seen that? Have you all seen? So, okay. So how will it go? Indrani. Ekaha. Can you tell the table of that? Ekaha. Ekaha, eka, ekam. No, don't read it like that. Read it like pullingam. Full pulling. Ekaha. Ekaha, ekam, ekena, ekasmai, ekasmat, ekasya, ekasmin. Okay, uttama. The same way Strilingam also. Malini. Strilingam. Indrani, oka nimisham. Malini. Krupaya. न एका एकाम एकया एकस्यै एकस्याः एकस्याः एकस्याम. Samyak, uttamam. So that will be like Strilingam Rama Shabd only, it will be like that. And then Ram Panditra Mahodaya, Napunsikalingam, Ekam. నేనంతా క్లియర్ గా లేనమ్మా, ప్లీజ్ నన్ను వదిలేయండి, వాళ్ళకి నేను చూడలేదు సరిగ్గా. Mahodaya, 11th chapter కి వెళ్ళండి. నేను మిమ్మల్ని అడగట్లేదు, జస్ట్ ఊరికే అంతే. నేను తీసుకురాలేదు, ఆ బుక్ తీసుకురాలేదు ఇక్కడ. లలిత. ఏకం ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్. Samyak, uttamam. So after the Dvitiya Vibhakti, from Tritiya onwards, it will be the same like the Pullingam only. So you need not learn much. Only the first two lines you have to learn in Pullingam and Napunsakalingam. And Strilingam will be like Ramasham. So in the same way, all the other numbers will be like Dvau, it will be like that, and then Trayaha, and then Chatvari will also be like that. Okay. So only the Linga Vedam will be from 1 to 4. From 1 to 4. Ekaha, eka, ekam, and then Dvau, dve, dve, and then Trayaha, and then Tisraha, and Trini, and then Chatvaraha, Chatasraha, and then Chatvari. So these are the 4 variations of this one. Only it will be, the difference will be till here. From Pancham 5 onwards, it will remain the same. You can say Pancha Balakaha, Pancha Balikaha, and then Pancha Falani, like that. All other numbers will be same. But for them also there will be a Vibhakti table. If you have seen the book, 11th chapter, you can see the Vibhakti table for the Pancha, Shat, Sapta, Ashta, and so on. It will go like that. So that will also change according to the Vibhakti also. So numbers from 1 to 4 change will occur with the gender. After that, there will be no gender differentiation. It will, so Ekaha will be Ekaha only. So there is no case, there is no number differentiation. If you have to use only Ekaha, you will use Ekaha. Dve, you will use Dve. If you have to use Traya, you will use Traya. And Chatvari, you have to use Chatvari. Okay. It will differ with the Vibhakti also. So now we will see each one example. Tatra Ekaha Balakaha Kridati. Ekaha Balakaha. Pullingam, Ekavachanam,
and pradhama vibhakti. And then eka balika vidyalayam gacchati. Balika strilingam. So eka balika. Ekam phalam nashtam asti. Ekam phalam. Phalam napunsikalingam. So it will be ekam phalam nashtam asti. Trayah choraah marge dhavanti. That means 3 thieves are running on the road. So trayah choraah. So ekah Pullingam. Shamitam. Trayah choraah. Choraah is pullingam bahuvachanam. So it will be trayah choraah. So all these sentences are in pradhama vibhakti. Only pradhama vibhakti is given. Okay. So now tisrah mahilaah. Yes, madam. Which page it is? Which page it is? Second chapter, second 26. 26 అండి 26 తెలుగులో 26. 26 అండి మహోదయ. భారత్ హాకేడితే ఓకే. రెండో చాప్టర్ అండి రెండో పాఠంలో 26. ఓకే, గాట్ ఇట్. సో మనం నంబర్స్ ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ చూస్తున్నామండి. కింద నంబర్స్ దాంట్లో మహోదయ నంబర్స్ దాంట్లో तिस्रः महिलाः विपणीं गतवत्यः. सभाभवने 3 चित्राणि सन्ति. 3 चित्राणि. चित्राणि नपुंसकलिङ्गं. So 3 चित्राणि. विद्यालये 4 अध्यापकाः पाठयन्ति. 4 अध्यापकाः. That is पुल्लिङ्गम्. Okay. अद्य 4 विद्यार्थिन्यः कक्ष्यां न आगताः. So 4 विद्यार्थिन्यः. विद्यार्थिनी विद्यार्थिन्यः बहुवचनं स्त्रीलिङ्गं. So it is 4 विद्यार्थिन्यः कक्षायां न आगताः. Next 4 फलानि वृक्षात् पतितानि. 4 leaves have fallen from the tree, he is saying. So 4 पर्णानि फलानि. क्षम्यतां. 2 बालकौ भाषणं कृतवन्तौ. 2 बालकौ. बालकः एकवचनं, बालकौ द्विवचनं. So it will be 2 बालकौ. If it is balika, then it will be what? If it is balika, then द्वे बालिका. balike. द्वे बालिके. द्वे बालिके. द्वे बालिके. द्वे balike. Uttamam. So dvau is for the pullingam. Dve and dve is for strilingam and napunsakalingam. Here napunsakalingam and strilingam are same if you observe. Dve dve. Okay. So next sentence is the same thing. Dve balike geetam geetavatyau. Okay. So 2 girls are have sung the song. That is the मह्यं 2 पत्रे आगते. 2 पत्रे. पत्रं नपुंसकलिङ्गं. So 2 पत्रे आगते. So now here you have seen that the numbers are also the visheshanam here, and he has given you the table. एकः द्वौ त्रयः चत्वारः. एकः द्वे तिस्रः चतस्रः, which is स्त्रीलिङ्गं, and नपुंसकलिङ्गं I'll stop it here for 2 minutes. If you have any doubt, you can ask. Otherwise, మేడం ఇప్పుడు ఈ తెలుగులో మాత్రం ఇట్లా అంటే నంబర్స్ కి విశేషణంగా ఎక్కడ చూడం కదమ్మా మనం. నాకంత తెలుగు గ్రామర్ సరిగ్గా రాదండి. నేనేం అనలేను నేను. సపోజ్ ఇప్పుడు ఇంకొక విశేషణం అందులో ఉందనుకోండి నంబర్ తర్వాత ఏకం వినయశీలం ఛాత్రం సర్వే ఇష్టంతి ఉందనుకోండి. ఉన్నప్పుడు విశేషణము వినయశీలం అవుతుంది కానీ ఏకం కాదు కదా. ఏకం కూడా అక్కడ విశేషణం, వినయశీలం కూడా. మీకు ఎన్ని విశేషణాలైనా రావచ్చు. ఇప్పుడు మీరు కనుక మీరు లాస్ట్ క్లాస్ రాలేదు మహోదయ, రామ్ పండితులు మనం ఒక అదేంటారు వాల్మీకి రామాయణం నుంచి ఒక శ్లోకం చెప్పుకున్నాం.
ఆ శ్లోకంలో అన్ని ఆయనకి విశేషణాలు, ఒక 5-6 విశేషణాలు ఉన్నాయి. ఇక్ష్వాకు ప్రభవ, రామో, అవన్నీ ఉన్నాయి. ధృతిమాన్, ధైర్యవాన్, ఇవన్నీ కూడా విశేషణాలు అండి. ఒక మనిషికి ఎన్ని విశేషణాలైనా ఉండొచ్చు. సో మీకు ఎన్నైనా విశేషణాలు ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15, ఎన్నైనా ఉండొచ్చు. సో మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ కరెక్ట్ గా చెప్పారు. నంబర్ లో మనకు చెప్పండి. నంబర్ లో ఎక్కడ విశేషణం లేనప్పుడు ఎందుకు దాన్ని అట్లా చేయాలని? ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఉందనుకోండి, తత్ర ఏకః బాలకః ఉందనుకో, మామూలుగా తత్ర బాలకః క్రీడతి రాసినా సరిపోతుంది. బాలకః వచ్చిందంటే ఏకవచనమే కాబట్టి మళ్ళా ఏకః అనాల్సిన అవసరం లేదు కదా అని. నలుగురిలో ఉన్నప్పుడు ఒక్కరి గురించి ఐడెంటిఫై చేస్తే అతన్ని గురించి ఐడెంటిఫై చేసి చెప్తాం. కానీ ఒక్కడే ఉన్నప్పుడు బాలకః అంటేనే ఏకవచనం కదా అది. సపోజ్ ద్వివచనంలో కూడా అంతే, ద్వ వచ్చేస్తుంది కదా అని అర్థం కదా. మళ్ళీ ఇద్దరు అని రాయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడ ద్వ వచ్చిందంటే సరిపోతుంది. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ సంస్కృతంలో మాత్రం నంబర్లు మాత్రం యాడ్జెక్టివ్స్ విశేషం. అది ఎందుకు అన్నది మేబీ మనం ఇంకా ముందరికి వెళ్ళి చదివినప్పుడు మనకి ఆ క్లారిటీ ఇంకా వస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ద నంబర్స్ దే ఆర్ ద యాడ్జెక్టివ్స్ ఓన్లీ. సో ఇప్పుడు మీరు చెప్పిందే కనుక మనం తృతీయలోకి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు మన లాస్ట్ దీంట్లో చూసుకుంటే కనుక ఇప్పుడు త్రయః చోరాహ మార్గే ధావంతి అన్నారండి. ఇప్పుడు చోరాహ మార్గే ధావంతి అంటే మీరు అక్కడ స్పెసిఫై చేయకపోతే ఎంతమందో యూ విల్ నాట్ నో ఇట్. అందుకని త్రయః కానీ, చత్వారః కానీ, లేకపోతే పంచాశత్ ఏదైనా సరే యూ హావ్ టు స్పెసిఫై ఇట్ కదా. ఇఫ్ యూ వాంట్ దట్ ఈస్ నథింగ్ రాంగ్, బట్ యూసేజ్ మాత్రం డెఫినెట్లీ ఉంటుందండి. ఈ విశేషణాలకి వీటిని నంబర్స్ ని విశేషణాలుగా చెప్పారు మనం. అంటే నంబర్స్ ని స్పెసిఫై చేయకున్నా ముగ్గురున్నా నలుగురున్నా అది విశేషణం అనిపిస్తలేదు నాకు, ఎందుకో హైలైట్ అవుతలేదు అది మెదడులో. అది ముగ్గురున్నా నలుగురున్నా పని మాత్రం ఒకటే కదా, కర్మ కర్త క్రియ ఈ మూడిట్లలో ఈ నంబర్ కి ఎక్కడ ప్రాధాన్యత లేదు, విశేషణం అనిపించడం లేదు. సపోజ్ 5 పాండవులలో భీముడు గొప్పవాడు అంటే ఓకే, ఒకడు అని వస్తుంది అక్కడ, ఆయన స్పెసిఫై చేస్తున్నాం. కానీ ముగ్గురున్నా నలుగురున్నా పని మారడం లేదు కదా అక్కడ అని. ఓకే మహోదయ, దీని మీద నేనేం కామెంట్ చేయలేను. Okay, thank you. If we come across anything, I'll just tell you, Mother. Okay, as of now, we can take that all the numbers are the adjectives. So they will also change according to the vibhakti. Okay, so now next part తీసుకుంటే, now ఇందాక ఇచ్చిన part లో అవన్నీ కూడా they were all in the pradhama vibhakti only. Now it will be in the dvitiya, tritiya, chaturtha, panchami, whatever according to the sentence we will see. Karmakarah उद्याने एकं वृक्षं कर्तितवान्. एकं वृक्षं कर्तितवान्. वृक्षम इज द्वितीय विभक्ति एकवचनं. सो एकं वृक्षं कर्तितवान्. व्याधः एकेन बाणेन पक्षिणं मारितवान्. అంటే ఇక్కడ వ్యాధः అంటే hunter. The hunter has killed the bird with only one arrow. సో మహోదయ రామ్ పండితర్ గారు, ఇప్పుడు మనం ఒక బాణం అని చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఒక బాణం అని చెప్పాలి కదా. ఏకైనా ఇక్కడ ఓకే, ఇక్కడ కరెక్ట్ వచ్చింది, కానీ ముందు సెంటెన్స్ లో నాకు కరెక్ట్ స్ట్రింగ్ కాలేదు. మనం తెలుసుకోవాల్సింది సంస్కృతంలో ఎవ్రీథింగ్ ఇస్ సిస్టమేటైజ్. సో మీకు ఒకదానికి ఉంది ఒకదానికి లేకుండా అట్లా ఉండదు. అది ఉంటే అంతా మొత్తం ఒకేలాగా అలాగే ఉంటుంది. యూనిఫార్మిటీ చాలా ఉంది మనకి లాంగ్వేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీరందరూ పరీక్ష పాస్ అయ్యారు కాబట్టి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అది ఎంత యూనిఫామ్ గా ఉందో లాంగ్వేజ్. సో ఈ కెనాట్ సే మనం ప్రథమలో వాడినప్పుడు ఏకహ వాడక్కర్లేదు, ద్వితీయలో వాడాలి అలా చెప్తే మనకి ఇప్పటికే సంస్కృతం చాలా కఠినం అంటున్నారు అందరూ ఇలా నేర్చుకుంటేనే, ఇంత సిస్టమేటిక్ గా ఉంటేనే. సో ఇఫ్ దే స్పెసిఫై సో మెనీ థింగ్స్ అండ్ దట్ ఈస్ నాట్ రైట్ ఆల్సో. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఇట్ మేక్స్ సెన్స్ వెన్ యూ యూస్ నంబర్స్ యాజ్ ద adjectives. So ekena banena pakshinam maritvan. So with one arrow he killed the bird. So ekena banena is tritiya vibhakti ekavachanam. Ekasmin gruhe is
సప్తమి ఏకవచనం. సప్తమి ఏకవచనం. సమ్యక్. క్షమ్యతాం మహోదయ, ఒక డౌట్. ఈ పక్షిణం అనేది నపుంసకలింగం. యా, పక్షిణం పక్షిణ అన్నది నపుంసకలింగం. సో పక్షిణం అన్నది ద్వితీయ విభక్తి ఏకవచనం అవుతుంది. ద్వితీయ విభక్తి ఏకవచనం గాయత్రి. ఓకే. ఓకే. కార్యక్రమే ఏకయా బాలికయా గీతం గీయతే. ఓకే, ఏకయా బాలికయా అంటే ఒక అమ్మాయి చేత పాట పాడబడింది. యాక్చువల్లీ ఇది కర్మణిలో ఉంది ఇది గీయతే అన్నది. సో జస్ట్ అండర్స్టాండ్, హీ హస్ యూజ్డ్ ఇట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏకయా బాలికయా. ఓకే, ఏకయా బాలికయా విభక్తి స్త్రీలింగం. ఓకే, ఏకస్యాం కపాటికాయాం కేవలం క్రీడనకాని సంతి. ఏకస్యాం కపాటికాయాం మీన్స్ kapatika is nothing but an almara. So it is स्त्रीलिंगम सप्तमी एकवचनम. प्रधानमंत्री त्रिभिः जनैः सह वार्तालापं कृतवान्. त्रिभिः जनैः सह. So this is तृतीय बहुवचन. So त्रिभिः is what? तृतीया विभक्ति पुंलिंगम. तृतीया विभक्ति पुल्लिंगम. सम्यक् महोदय, उत्तमम्. त्रयाणां पुस्तकानां नामानि सः सम्यक् ज्ञातवान्. त्रयाणां पुस्तकानां विच विभक्ति? षष्ठी विभक्ति बहुवचनं. षष्ठी बहुवचनम्. उत्तमम्. त्रयाणां पुस्तकानां नामानि सः सम्यक् ज्ञातवान्. So he remembered the names of all the 3 books. नगरे त्रिषु स्थलेषु कोलाहलः प्रवृत्तः. सो त्रिषु स्थलेषु सप्तमी बहुवचनं. कंडोले चत्वारि फलानि उत्तमानि सन्ति. हियर व्हाट इज इट? चत्वारि फलानि नपुंसकलिंगम बहुवचनं. प्रथमा विभक्ति not द्वितीय, प्रथमा विभक्ति. सम्यक्, उत्तमम्. नपुंसकलिंगम. चत्वारि फलानि उत्तमानि. सम्यक्, उत्तमम्. Here if you see మహోదయే, ఒక డౌట్ అండి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో నగరే త్రిషు స్థలేషు కోలాహలః ప్రవృత్తః మీనింగ్ ఏంటి మేడం? ప్రవృత్తః అంటే ఉన్నది అని, ప్రివైలింగ్ అని. ఉన్నది. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ కండోలే అంటే కండోలే చెప్తారా? కండోలే అంటే బాస్కెట్. కండోలే అంటే బుట్ట బాస్కెట్. బుట్ట, బాస్కెట్. ఇంగ్లీష్ లో చెప్తే బాస్కెట్, తెలుగులో బుట్ట. కండోలే చత్వారి ఫలాని ఉత్తమాని సంతి. సో ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ దిస్ సెంటెన్స్, ఈవెన్ ఇందులో ఉత్తమాని కూడా విశేషణమే కదమ్మా? అదే విశేషణమే. సో ఉత్తమాని చత్వారి ఫలాని సంతి అని కూడా మనం అనొచ్చు దాన్ని. ఓకే, సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. చతురః బాలకాన్ మాతా ఆహుతవతి. సో చతురః ఇక్కడ ఏంటండి? तृतीय द्वितीय बहुवचनं. द्वितीय बहुवचनं. Can you please just raise your hand? I want to ask only one person. Just raise your hand. Okay, Harshvardhan Mahodaya, చెప్పండి. द्वितीय विभक्ति पुंलिंगम. ద్వితీయ పుల్లింగం. సమ్యక్ మహోదయ. బాలకాన్. సో మీరు ఇక్కడ బాలకాన్ చూస్తే కనుక ఇది నార్మలీ బాలకం బాలకాన్. సో బాలకం అనేది ద్వితీయ విభక్తి. సో దానికి బహువచనం బాలకాన్. సో చత్వారహకి బహువచనం ద్వితీయ విభక్తిలో చతురః. సో చతురః బాలకాన్ మాతా ఆహూతవతి. సో ఇక్కడ చతురః అన్నది ఇంటెలిజెంట్ అని కాదు, ఇక్కడ నంబర్. ఇది చతురః అన్నది నంబర్. ఓకే, సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్ ఇట్. అండ్ దెన్ కార్యక్రమే చతస్రః భగిని. చతురః అంటే మ్యామ్, చతురః అంటేను చతుర్లైన వాడు అంటే అని కూడా వస్తుంది కదా? అవునండి, రెండో అర్థం కూడా కరెక్టేనండి మీరు చెప్పింది. మంచి యాక్టివ్ అని, మోర్ యాక్టివ్ పర్సన్స్. చతురః అంటే తెలివైన వాడు. ఒక్క నిమిషం అండి.
చతురహ అంటే యాక్చువల్లీ ఇంటెలిజెంట్ అని అర్థము. కానీ ఇక్కడ మీరు చూస్తే చతురహ అన్నది ఏకవచనంలో ఉంది. ఇప్పుడు అలా తీసుకుంటే సో అది కరెక్ట్ కాదు. సో చతురహ అన్నది ఇక్కడ నంబర్ ఇది. అంటే చత్వారహకి ద్వితీయ విభక్తి. చత్వారహకి ద్వితీయ విభక్తి చతురహ. సో చతురహ బాలకాన్ మాతా आहूतवती. So that is how it is द्वितीय विभक्ति. कार्यक्रमे चतस्रः भगिन्यः सम्यक् कार्यं कृतवत्यः. चतस्रः भगिन्यः. So it is एकवचन. प्रथमा विभक्ति बहुवचनं. प्रथमा विभक्ति स्त्रीलिंगं. स्त्रीलिंगं बहुवचनं. अनन्तरं वने चतुः धेनुभिः सह वत्सः चरति. चतुस्त्रिभिः धेनुभिः. Which विभक्ति? तृतीय बहुवचनं. सम्यक्. अनन्तरं द्वयोः वृक्षयोः औन्नत्यं पश्य. द्वयोः वृक्षयोः औन्नत्यं पश्य. Which विभक्ति? षष्ठी. द्वितीय विभक्ति. औन्नत्यं షష్ఠి ద్వివచనం. అన్ని లింగాల్లో వస్తుందమ్మా. ఏమండి? షష్ఠి విభక్తిలో పుంలింగానికి స్త్రీలింగానికి నపుంసకలింగానికి ద్వయోహ అని వస్తుంది. అవునండి. కానీ ఇక్కడ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే వృక్ష ఉంది కదా, వృక్ష అన్నది పుల్లింగం కాబట్టి మనం ద్వయం అన్నది పుల్లింగం లాగానే తీసుకోవాలి. పుల్లింగం షష్ఠి విభక్తి లాగానే తీసుకోవాలండి. దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ద్వే బాలికే విద్యాలయే సమ్యక్ పఠతః. ద్వే బాలికే ఆల్రెడీ మనం చూసాం. ద్వౌ బాలకౌ వేగేన ధావతః. ద్వౌ బాలకౌ. Okay. So now after 4, I already told you, after 4 pancha balakaah, pancha balikaah, pancha phalani, shat balikaah, shat phalani, shat balikaah. You can use them like that. There will be no change in the lingam at least. So now ఔన్నత్యం అంటే మీనింగ్. ఔన్నత్యం means greatness. గ్రేట్నెస్. ఇవన్నీ మనకి తెలుగులో కూడా ఉన్నాయండి. కొంచెం అంటే మనకు తెలిస్తే అర్థం అవుతుంది. ఔన్నత్యం అని తెలుగులో కూడా ఉంది. Is it clear till here or any doubt? మేడం ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ద్వయోః వృక్షయోః ఔన్నత్యం పశ్య. Look at the greatness of the two trees. Okay. Look at that right. At the greatness of అన్నాం కదా, ఆఫ్ అంటే బిలాంగింగ్ కాబట్టి అక్కడ షష్ఠి విభక్తి వచ్చింది మనకి. షష్ఠి వచ్చింది కాబట్టి ద్వయోః వృక్షయోః ఔన్నత్యం పశ్య. పశ్య అన్నది ఓకే మీరందరూ చదివేది. ఓకే యా. పశ్య అన్నది ఏంటి వస్తుంది? ఏ వర్బ్ అది? మధ్యం పురుష. ప్రేరణ. ప్రేరణ. మధ్యమ పురుషులో ఏకవచనం. సో హి ఇస్ టెల్లింగ్ యు యాక్చువల్లీ ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయకపోయినా ఇట్ ఈస్ అండర్స్టూడ్. లుక్ ఎట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దోస్ టూ ట్రీస్ హి ఇస్ టెల్లింగ్ యు. రైట్ గా ఇంకో స్మాల్ డౌట్. ఆగతాహ, ఆగతే ఇవన్నీ ఏది అంటే యాక్చువల్లీ పాస్ట్ టెన్స్ అండి. జస్ట్ పాస్ట్ టెన్స్ గానే తీసుకోండి వాటిని. ఇప్పుడు మనం లాస్ట్ టైం వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మీరు వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కర్మణిలో అని చెప్పాం కొన్ని వర్డ్స్. గతః, గత అవన్నీ. ఇది కూడా యాక్చువల్లీ అదే. ఆగతః, ఆగత ఇవన్నీ. కానీ ఇవి కొన్ని మాత్రం ఇవి కర్తరీలో కూడా యూజ్ చేయొచ్చు. ఆగతః అన్నది కర్తరీలో యూజ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా అహం ఆగతః అనొచ్చు. నార్మల్లీ మిగతా యూజ్ చేయలేం. లైక్ అహం శృతః అని యూజ్ చేయలేం మనం. ఇప్పుడు శృతః కానీ ఇవన్నీ ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా అక్కడ వర్డ్స్ లో. ఎగ్జాక్ట్లీ నాకు ఏ వర్డ్స్ గుర్తులేదు అక్కడ చెప్పింది. ఒక్క నిమిషం ఉందని చూస్తాను. ఇప్పుడు ఖాదితః అని ఉందనుకోండి. ఖాదితః అన్నది కర్మణి యాక్చువల్ గా. కానీ అహం ఖాదితః అని మనం వాడలేము. అది మయా ఖాదితః అనే వాడాలి. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. బట్ ఈ ఆగతః అన్న వర్డ్ మాత్రం యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ కర్తరి ఆల్సో. సో కర్తరిలో కూడా ఈ గతః కానీ ఆగతః కానీ ఈ రెండు యూజ్ చేయొచ్చు. విచ్ డినోట్స్ అ మోషన్
ఈ రెండు మోషన్ చెప్తాయి కదా, వచ్చారు వెళ్ళారు అన్నది. సో అందుకని వీటిల్ని మనం దీంట్లో కూడా కర్తరీలో కూడా వాడచ్చు. కర్మని యాక్చువల్గా అది, బట్ కర్తరీలో కూడా ఇలా వాడచ్చు. అందుకనే దానికి ఆగతే అయింది అప్పుడు. సో ఇట్ చేంజ్డ్ అకార్డింగ్ టు విభక్తి ఆల్సో. So when we get deeper into that, you will know like how it goes. Okay, right? Clear enough? Is it clear till here? Okay. Now I'll go to the next part of it. Okay. So he's just given you the sentences there. If you have read the sentences, if you have any doubt, you can ask me. Otherwise, I'll go to the చాటు శ్లోకం. I'll go. ఏమైనా డౌట్ ఉంటే ఈ సెంటెన్సెస్ లో అడగండి. ఎనీ డౌట్ ఇస్ దేర్ ఇన్ దిస్ సెంటెన్సెస్? దీనిలో 8th సెంటెన్స్ అష్టమి అక్షరైహి యుక్తః అస్తి. ఓకే ఓకే. అష్టాక్షరీ మంత్రః అష్టభిః అక్షరైః యుక్తః అస్తి. It is comprised of 8 letters. It is made with 8 letters. అక్షరైః అని ఉంది కదా, అక్షరైః అంటే తృతీయ బహువచనం. సో అష్టభిః అక్షరైః యుక్తః అస్తి. That means it is made of those 8 letters. And made of an యుక్తః అస్తి. ఇంకెవరికైనా? Okay. If there is no doubt, we'll just go to the Chatu Shloka. Shall we do the exercise now or next class? One more doubt is. Yeah, Chapan Gayatri. 9th question lo panchapyah వర్షేభ్యః సహ సంస్కృత సేవాం కరోతి. ఆ అంటే ఎందుకు రాశారు? ఆ పంచభ్యః వర్షే. ఇప్పుడు ఓకే ఎలా చెప్పాలి? ఆ అంటే మొత్తం అంతా అని, ఆ పంచేభ్య అంటే ఆ మొత్తం 5 ఏళ్ళు అని, కంప్లీట్ 5 years అని. ఆ ప్రపంచం అంటాం మనం తెలుగులో. ప్రపంచం అంతా అనొచ్చు, కానీ ఆ ప్రపంచం అని కూడా అంటాం. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఎంటైర్ అని అర్థం. ఆ పంచభ్య వర్షేభ్య స సంస్కృత మీన్స్ all the 5 years, complete 5 years he has done the Samskrita Seva. That is the meaning of A there. Okay. Is it fine? పంచమి కింద వస్తుంది. All the grihebhyah, okay, panchabhyah varshebhyah. Yeah. పంచమి. All the 5 years. Yes. Panchami vibhakti andi. Okay, shall we do the exercise now or in the next class? Now only, madam. Now only we'll do. Fine. Harshvardhan Reddy garu, andaru already please open the book, all of you. Okay. Now, fill in the blanks with the appropriate forms of Visheshana according to the gender, number and case of Visheshya. Uttamaha is given, so you have to write Balakam. Mahodaya, Uttama. హర్షవర్ధన్ రెడ్డి గారు. ఉత్తమం బాలకం. సమ్యక్ మహోదయ. ఉత్తమం బాలకం. All of you please mute because one by one I will ask. Ramani, బాలకేనా? ఉత్తమేనా. ఉత్తమేన బాలకేనా. దుర్గా, బాలకాయ. ఉత్తమాయ బాలకాయ. సమ్యక్ ఉత్తమం. అనురాధ, బాలకాత్. మీరు అన్మ్యూట్ చేయాలి అనురాధ. ఉత్తమాత్ బాలకాత్. సమ్యక్ ఉత్తమం. అనంతరం ఎన్సివి రావు గారు, బాలకస్య. ఉత్తమస్య బాలకస్య. సమ్యక్ ఉత్తమం. క్రాంతి, బాలకాన్ చతురః. క్రాంతి మహోదయ. మహోదయ. చతురః బాలకాన్. చతురః. చతురాన్ బాలకాన్. హర్షవర్ధన్ మహోదయ, బాలికాః. చతురాః బాలికాః.
बालिकाः सम्यक् एन्.जे. शास्त्री महोदय बालकैः शास्त्री गारु चतुरो बालकैः चतुरैः बालकैः उत्तमम् अनन्तरं प्रसून बालिकाभिः चतुराभि बालकाभिः महोदय प्लीज म्यूट चतुराभिः चतुराभिः बालिकाभिः सम्यक् चतुराभिः बालिकाभिः चतुराभिः म्यूट చేయండి మీరు చెప్పిన వెంటనే ఒకసారి చెప్తే చాలండి రెండోసారి రిపీట్ చేయక్కర్లేదు గాయత్రి బాలకేభ్యః गायत्री चतुरेभ्यः बालकेभ्यः सम्यक् उत्तमम् actually I missed the first balakam one. I will complete that now because it was on the next page. I didn't see Indrani balake Indrani चतुर श्री महोदय चतुरे now you have to tell with uttama बालके उत्तमे बालके सम्यक् श्रीमालिनी बालिकया उत्तमया बालिकया सम्यक् राम पंडित महोदय बालिकायै उत्तमै बालिकायै उत्तमायै అని ఉండాలి उत्तमायै 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 बालिकायै सम्यक् ललिता बालिकायाः उत्तमायाः बालिकायाः सम्यक् उत्तमं पद्मावती उप्पुलूरि बालिकायां बालिकायां सम्यक् उत्तमम् उत्तमायां बालिकायाम् उत्तमं पद्मजा बालिकाभ्यः चतुरः यू हैव टू यूज बालिकाभ्यः चतुराभ्यः बालिका बालिकाभ्यः चतुराभ्यः बालिकाभ्यः सम्यक् सौम्या बालकानां सौम्या चतुराणां बालिकानां सम्यक् उत्तमं बालिका బాలిక మేడం ఇక్కడ చతురహ అనేది విశేషణం కదా నంబర్ కాదు కదా అవునండి ఇక్కడ విశేషణమే ఇక్కడ విశేషణం కదా ఇక్కడ విశేషణమే ఓకే జ్యోత్స్న బాలికానాం చతురాణం బాలికానాం सम्यक् उत्तमम् अनन्तरं नारायणमूर्ति महोदय बालकेषु महोदय कृपया अनम्यूट करोतु चतुरेषु बालकेषु उत्तमं महोदय राणी बालिकासु चतुरास्तु बालिकासु चतुरासु बालिकासु सम्यक् बालिकासु कल्पना मैच द फॉलोइंग वर्ड्स उन्नतात् क्षम्यता महोदय गायत्री गायत्री वदतु Madam, I have written all this chatura strilingam, everything according to that 11th lesson. So I have written chatasrunam, chatasrushu, ala raskunnanu annamata. Adi tappa? లేదు కరెక్ట్ మీరు నంబర్ రాసుకున్నారు బట్ ఇక్కడ చతురహ అన్నది నేను కూడా నంబర్ కాదు ఇది ఇది ఇంటెలిజెంట్ అని అర్థం ఇక్కడ చతురహ అన్నది ఇప్పుడు నంబర్ అయితే కరెక్ట్ ఇఫ్ ఇట్ ఇస్ చత్వారి or chatasrah or chatvarah then all that what you have written is correct but here it is chaturah intelligent so you have to write like intelligent so now kalpana match the following unnatat वृक्षात् सम्यक् swapna unnate ఉన్నతే ఉన్నతే దండేన ఉన్నతే వృక్షే ఉన్నతే వృక్షే మ్యామ్ వృక్ష ఎలా అవుతుంది వృక్షవు అవ్వాలి అది ఉన్నతే అయితే ఉన్నతే వృక్షే కాదా మేడం
వృక్షే కాదు, వృక్ష ఓకే కదా, అది వృక్షవు అవ్వాలి. రామః రామౌ లాగా. ఓకే ఓకే ఉన్నతే వృక్షే. వృక్షే ఓకే సప్తమి విభక్తి ఓకే మ్యామ్ ఓకే సప్తమి విభక్తి क्षम्यतां सम्यक् स्वप्न क्षम्यताम् इति सप्तमी एक्चुअली द्वितीय ओके उन्नते वृक्षे सम्यक् स्वप्न सम्यक् కరెక్టా మేడం सप्तमी अदि I just didn't see all of them okay नूतनैः ఓకే राधा नूतनैः राधा మహోదయ నూతనే గృహాయాం నూతనే కాదండి ఓకే ఓకే మీరు వినండి ఓకే హర్షవర్ధన్ గారు నూతనైః नूतनैः वस्त्रैः नूतनैः वस्त्रैः सम्यक् अनन्तरं गैलक्सी जे गैलक्सी J5 गैलक्सी మేడం చెప్పండి నాగభూషణాచారి మహోదయ మీరు నాగభూషణాచారి తెలుస్తుందండి ఓకే విశాలాయాం విశాలాయాం గృహాయాం सम्यक् उत्तमं గృహాయాం మేడం మలినాని వస్త్రాణి सम्यक् अनन्तरं వస్త్రాని उमारामन् उमा ओके रमणी गारु उदारस्य उदारस्य जनस्य सम्यक् दुर्गा दुर्गा आं महोदये दीर्घेण दण्डेन सम्यक् उत्तमम् अनुराधा उत्तमया अनुराधा उत्तमया लेखन्या सम्यक् लेखन्या MCV राव महोदय बुद्धिमत्या बुद्धिमत्यो కాదండి మ్యాచ్ ద ఫాలోయింగ్ బాలికయో మ్యామ్ బాలికయ్య కాదండి బాలికయే ఒక్క నిమిషం క్రాంతి విద్యార్థిన్యా బుద్ధిమత్య ఆచార్య బుద్ధిమత్యాః విద్యార్థిన్యాః सम्यक् उत्तमं शास्त्री महोदय चतुरायै బాలికాయై ఒక్క నిమిషం ఉమా గారు మీరు మ్యూట్ చేయండి మిమ్మల్ని అడగలా ఇందాకలా మీరు అంటూ ఉంటే నేను మ్యూట్ చేయడంలో లేట్ అయిపోయింది ఓకే పర్వాలేదు కరెక్టే చెప్పారు కానీ ఇప్పుడు చతురాయై బాలికాయై सम्यक् महोदय उत्तमं so now you have to just find out what is the vibhakti I'll just tell one like उन्नतात् पंचमी विभक्ति उन्नते सप्तमी विभक्ति नूतनैः तृतीय बहुवचनम and विशालायां सप्तमी एकवचनम मलिनानि is एकवचनम नपुंसकलिंगम उदारस्य षष्ठी एकवचनम दीर्घेण तृतीय विभक्ति उत्तमया is again तृतीया बुद्धिमत्याः is either पंचमी or षष्ठी चतुरायै is Chaturthi Vibhakti. So in the same manner, you find out the Vibhaktis of the other things also, and then you can match them. Like Vrikshe Saptami, Guhaya Saptami, Vastrani, Pradama, Dandena Tritiya, Vidyadhinyaha, it is Panchami and Shashti, Lekhanya Tritiya, Vrikshat Panchami, Vastrehi Tritiya, Balikayai Chaturdha, and Janasya Shashti Vibhakti. That way you have to find. According to the Visheshna, fill in the suitable form of the Visheshna given in the brackets. Now where were we?
प्रसून प्रपंचे देवः अस्ति समग्रः प्रसून प्रपंचे ఏం చెప్పాలి మేడం దీనికి? విశేషణం చెప్పాలి. సమగ్రః దేవః సమగ్రహకి సప్తమి చెప్పండి. ప్రపంచే అనేది సప్తమి కాబట్టి సమగ్రే समग्रे 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 प्रपंचे देवः अस्ति. नेक्स्ट गायत्री बालकः डैश फलानि खादितुम् इच्छति पक्वा पक्वानि महोदय कृपया म्यूट करोतु. गायत्री वदतु. गायत्री गायत्री इंद्राणी बालकः बालकः पक्वानि फलानि खादितुम् इच्छति. पक्वानि फलानि खादितुम् इच्छन्ति. श्रीमानिनी छुरिकया कर्तन समये जागरूकः भव. तीक्ष्णः तीक्ष्णया छुरिकया कर्तन समये जागरूकः भव. तीक्ष्णया तीक्ष्णया सम्यक्. अनन्तरं तस्याः गृहं डैश उपकरणे अलङ्कृतम् अस्ति. आधुनिक कल्पना साउंड अनम्यूट करोतु. कल्पना आधुनिकै महोदय आधुनिकै that is a आधुनिकैः. आधुनिकैः महोदय. राधिका डैश सखीः गृहं प्रति आहूतवती. राम पंडित महोदय ఇక్కడ ఏముందమ్మా? ఇది సఖి ఉంది కదా, सखी आत्मजी ఆత్మీయ ఆత్మీయ వస్తుందమ్మా. आत्मजी ఆత్మీయాయి సఖీ అన్నది ఏ విభక్తిలో ఉంది? ఇక్కడ సఖీ అన్నది సఖీహి అన్నది ఏ విభక్తిలో ఉంది? प्रथमा विभक्ति द्वितीय बहुवचनं. द्वितीय बहुवचनं. गौरीः द्वितीय बहुवचनं. So even Atmiya has to come in द्वितीय बहुवचనం like Rama शब्द. द्वितीय बहुवचనం Rama के वस्तुंदी? Rama के वस्तुंदी? समाः रमाः. In the same manner आत्मीयाः सखीः गृहं प्रति आहूतवती. द्वितीय बहुवचनम् it will be. ఆచార్య ఒకసారి చెప్పరా అది వర్డ్? ఏదండి? ఆత్మీయాహ కదమ్మా. ఆత్మీయాః like Rama रमाः लागा आत्मीयाः. Okay, now छात्रेभ्यः विशेषण प्रशिक्षणं प्रदत्तं. चतुरा ओके बुद्धिमती क्षम्यतां. बालिकायाः पिता सुरेशः बुद्धिमती. ओके ज्योत्स्ना बुद्धिमती. बुद्धिमत्याः बालिकायाः पिता सुरेशः. So in which vibhakti it is? बुद्धिमत्याः षष्ठी बहुवचनं मान्ये. षष्ठी एकवचनं. बुद्धिमती is एकवचनं, right? षष्ठी एकवचनं. एकवचनं. बुद्धिमत्याः बालिकायाः पिता सुरेशः. उत्तमम्. MCV राव पिता सुरेशः. चतुर विशेषणं. छात्रेभ्यः विशेषण प्रशिक्षणं प्रदत्तं. महोदय MCV राव महोदय. चतुरेभ्यः छात्रेभ्यः विशेषण परीक्षाणां प्रदत्तम्.
उत्तमं सम्यक् चतुरेभ्यः उत्तमं चतुरेभ्यः छात्रेभ्यः उत्तमम् अनन्तरं विशेषणपरीक्षाणां प्रदत्तम् सम्यक् महोदय अनन्तरं क्रान्ति अधिकारी डैश जनेभ्यः उत्कोचं स्वीकृतवान् निर्धन अधिकारी निर्धनेभ्यः जनेभ्यः उत्कोचं स्वीकृतवान् निर्धनेभ्यः जनेभ्यः उत्कोचं स्वीकृतवान् उत्तमम् इति which vibhakti is this निर्धनेभ्यः जनेभ्यः ए विभक्ति चतुर्थी पंचमी विभक्ति आचार्य from the poor people he has taken bribe from okay right उत्कोचम is bribe राष्ट्रेषु भारतम अन्यतमम् अस्ति अभिवृद्धशील उमा रामन उमा अभिवृद्धशीले राष्ट्रेषु भारतम् अन्यतमम् अस्ति पुनः विशेष उमा रामन पुनः विशेषणं वदतु अभिवृद्धशील अभिवृद्धिशीलेषु सम्यक् अभिवृद्धिशीलेषु सम्यक् अभिवृद्धशीलेषु उत्तमं सौम्य राष्ट्रेषु उत्तमं सरल भक्तया देवः वरं ददाति सरलाय भक्ताय देवः वरं ददाति सरलाय सरल भक्तः सरलाय सरलाय भक्ताय so which vibhakti भक्ताय चतुर्थी विभक्ति मान्ये सरलया वा सरलाय वा सरलाय it is like ramaya saralaya चतुर्थी एकवचन आचार्य उत्तमं चतुर्थी एकवचन because dadati is also there you can make out from that also it is chaturthi I'll do one thing I'll just leave this exercise here we'll do it in the next class I'll do chart shlokam and the samasya part of it so the time is also 3:43 okay I'll give some homework also along with that we will discuss in the next class the rest of the exercise okay so you can read the tastes and colors on your own chart shlokah okay so all of you have read any doubt in this the part which you don't understand అందరూ చదివారా చదవలేదా అర్థమైందా అర్థం కాలేదా అర్థం అయినట్టు అవునట్టుగా ఉందా మ్యామ్ చదివాం కానీ అర్థం అవ్వలేదు చదివారు కానీ అర్థం కాలేదు అట్లీస్ట్ ఎవరైనా ఆన్సర్ చెప్తే నాకు అర్థం అవుతుంది మహోదయ్ కానీ కొన్ని క్వశ్చన్స్ అదే అర్థం కాలేదు why they have put some words like that for example kutah they have written yeah okay kutah ante kutah అన్న word actually kutah normally we know it is one of the saptakakara which we have learned so kutah means from where actually panchami in Sanskrit panchami has another meaning also why is also kutah only if you have read the first lesson the story Dilipasya kada is there right in that also there is one that's why last class I asked is there any doubt nobody asked me I said okay when it comes I'll tell so kutah is why also it can be used as why also that's why okay. It is as why okay so here hey is sambodhana hey rambha is hey amba is saying is asking hey amba no hey rambha is ganapati kshamata
Kim Amba. Kim Amba is Kim Amba. What my mother is asking. Rodishi Kutaha. Rodishi means she is asking why you are crying. Rodishi is Madhyama Purusha Ekavachanam. So Kutaha Rodishi. Why you are crying? He is asking. Karno Lutatya Agni Buhu. That means Karno Lutati Agni Bhuhu. Lutati means twisting. Agni Bhuhu is Shanmukha. Shanmukha is Agni Bhuhu. Lutati is twisting. He is twisting the ears, he is saying. Kinte Skandaha Vicheshtitam Mama Pura Sakhya Kruta Chakshusam. This is the most difficult part. Kinte, Kimte, it is asking. Kimte Skandaha Vicheshtitam. Skandaha is again Shanmukha. Vicheshtitam, that means he started, he is saying. He only started. What did he do? He Mama Pura Sakhya Kruta Chakshusam. So he has, Shanmukha is saying he is prodding my eyes. He is playing with my eyes. Chakshusam, he is playing. So next line is Na Naitate Apyuchitam. That is, there is a big sandhi here. That is Na Etat Te Api. Na Etat Te Api Uchitam. So mother is saying this is not proper. This is not proper. So that is Na Etat Uchitam Api, she is saying. This is not proper what you are doing. Gajaksya, Gaja Atsya. So it is not proper of you, he is saying. Charitam Nasam Mimetemba Me. Charitam is to actually to do only. To do something is Charitam. Nasam Mimete Amba Me. So he is, what is he doing? He is measuring the trunk of Ganapati. What is Shanmukha doing? He is measuring the trunk of the Ganapati. So that is what they are, they are complaining on each other, about each other. So Tavevam Sahata Vilokya. So seeing all this, the mother is feeling happy. The mother is feeling happy by seeing her kids do this kind of bickering. English lo bickering antarante. ఒకరి మీద ఒకరు చిన్న చిన్న కంప్లైంట్స్ పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఇంట్లో. సో అట్లాంటి కొట్లాట ఒకటి చూసి ఆవిడ సంతోషపడుతుంది. సో మనం ఏం చేయాలి? అలాంటి పార్వతీదేవి ఎవరైతే అలాంటి తన పిల్లల్ని ఆ విధంగా చూసి సంతోషపడుతుందో అలాంటి పార్వతీదేవిని మనం రక్షించమని వేడుకోవాలి. అది పాతుహు అంటే ఇక్కడ రక్షించు అని. పాతుహు ఇస్ రక్షించు. సో దట్ ఈస్ వాట్ ఇస్ the meaning of this shloka. Okay, it's just a shloka. Yeah. It's just a shloka. There's see about it. Only the fight between those two people you see. Like one is saying he is prodding my eyes, the other is saying he is measuring my trunk. So మామూలుగా మన పిల్లలు ఎలా కొట్లాడుకుంటారంటే నా బాల్ తీసుకున్నాడు, లేకపోతే నేను పుస్తకం తీసుకున్నాడు, లేకపోతే ఇంకోటి తీసుకున్నాడు, ఇవే ఉంటాయి మన పిల్లలు. బట్ పార్వతీదేవి శివ పార్వతులు పిల్లలు కాబట్టి వాడు నా తొండం కొలిచాడు, లేకపోతే నాకు కన్ను పొడిచాడు, పెద్ద పెద్దవన్నమాట. సో అక్కడ చాటు అంటే విట్టి సెయింగ్ అదనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద విట్టి సెయింగ్. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ అబౌవ్ ఆల్ ద థింగ్స్ వాట్ అవర్ కిడ్స్ డూ, సంథింగ్ greater than all these things అని చెప్పచ్చు. So that is what is the meaning of it. Okay, right. Any doubt here? See, you are only supposed to know the entire meaning of it as such. మొత్తం మీనింగ్ తెలిస్తే చాలు. కొంచెం కొంచెం అక్కడక్కడ కొన్ని వర్డ్స్ తెలిస్తే యూ కెన్ మేక్ అవుట్ వాట్ ఇస్ ద ఎంటైర్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, మొత్తం సంవాదంలో ఎవరు ఎవరితో అంటున్నారో ఎక్కడ రాయలేదమ్మా. మనం తెలుగులోనో అందులో చదివితే తప్ప అది అన్నది ఎవరు అనేది ఎక్కడ రాయలేదు పద్యంలో. అంటే చదవగానే అర్థం అవుతుందండి. ఇప్పుడు తొండం కొలుస్తున్నాడంటే ఎవరి తొండం కొలుస్తాడు? వినాయకుడి తొండమే కొలవాలి. అది సంభాషణ క్రమంలో అర్థం అవుతుందండి. ఒక సంభాషణ క్రమంలో అంటే సిరీస్ లోనూ అర్థం అవుతుందండి. కరెక్ట్ గా చెప్పారు. సంభాషణ కాబట్టి అది ఒకటి ఇదంటే ఒకటి ఇది చెప్తాడు, ఒకటి ఇదంటే ఇంకోటి ఇంటర్ప్రిట్ చెప్తాడు. సో అట్లా సంభాషణ రూపంలో వెళ్ళిందండి అది.
మేడం గారు అంటే చాటు శ్లోక అనేది ఇస్తే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి సంభాషణని వివరించడమే చేయాలా, లేకపోతే తెలుగులో అర్థం రాస్తే సరిపోతుందా? తెలుగులో అర్థం రాస్తే చాలండి అంతే. వాడి కింద ఇంత మొత్తం రాయక్కర్లేదండి. జస్ట్ మీరు ఏం రాయొచ్చు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లా గొడవ అవుతుంటే వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అడిగింది ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చెప్పుకున్నారు అన్నది రాస్తే చాలు. చెప్పుకుంటే ఆవిడ వాళ్ళని చూసి సంతోషిస్తున్న పార్వతీదేవిని మనం వేడుకోవాలి అని చెప్తున్నారు అక్కడ. నెక్స్ట్ సమస్య. సమస్యలో ఐ జస్ట్ మ్యూట్ ఎవ్రీబడి. సమస్య తాతేన కథితం పుత్ర లేఖం లిఖ మమాజ్ఞయ న తేన లిఖితో లేఖః పితురాజ్ఞ న లోపిత. అంటే ఇక్కడ తాతేన యాక్చువల్గా తాత అంటే సంస్కృతంలో తండ్రి అని కూడా అర్థం. తాత అంటే తండ్రి అని అర్థం. సో తాతేన అంటే తృతీయ విభక్తిలో ఉంది. అంటే ఆయన చేత, తండ్రి చేత చెప్పబడ్డాడు కొడుకుకి. ఏం చెప్పాడు కొడుక్కి? పుత్ర అంటే ఇక్కడ సంబోధన విభక్తి. లేఖం లిఖ మమాజ్ఞయ అంటే నా ఆజ్ఞతో, నేను ఆజ్ఞాపిస్తున్నాను, లేకపోతే నా ఆజ్ఞతోటి లేఖ రాయి అని చెప్పాడు. అంటే ఏమైంది? నా తేన లిఖిత లేఖ. ఇక్కడ లిఖితో అన్నది సంధి వచ్చింది కాబట్టి లిఖిత యాక్చువల్గా ఇది. నా తేన లిఖిత లేఖ అంటే ఆ కొడుకు చేత ఉత్తరం రాయబడలేదు. కొడుకు చేత ఉత్తరం రాయబడలేదు కానీ పితురాజ్ఞ నా లోపిత అంటే పితురాజ్ఞని అతను ఉల్లంఘించలేదు. లేక తండ్రి ఏం చెప్పాడు? ఫాదర్ టోల్డ్ హిమ్ టు రైట్ ఎ లెటర్ బట్ హీ డింట్ రైట్ ద లెటర్, స్టిల్ హీ డింట్ డిసోబే హిస్ ఫాదర్. అంటే తండ్రి లేఖ రాయమన్నాడు, కొడుకు రాయలేదు, కానీ రాయకపోయినా అతని ఆజ్ఞని ఉల్లంఘించలేదు. అంటే వినకపోయినా ఉల్లంఘించకపోవడం ఎలా అవుతుంది అది? సో దీనిలో ఏంటంటే సెకండ్ లైన్ లో కనుక న తేన అని కలిపితే కనుక రెండింటిని, ఇక్కడ న తేన అనేది వేరువేరుగా ఉంది, అందుకని అక్కడ నకారం అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఆ నను తేన కలిపితే కనుక న తేన అంటే ఒబీడియంట్లీ he wrote a letter, so that's why he did disobey his father అని అర్థం. అక్కడ సమస్య అది. Is it clear? మేడం కథితం అంటే ఏంటండి మీనింగ్? అన్నిటికీ మీనింగ్లు అడగద్దండి, కొన్ని ఇక్కడ చెప్పలేని ఉంటాయి. అంటే రాయబడింది అంటే చాలు మీకు. కొన్ని కర్మణిలో ఉన్నాయి, అవి ఇంకా మీకు రాలేదు అవి. ఇప్పుడు నేను మీకు చెప్పినా మళ్ళీ మీరు ఇంకా డీప్ గా వెళ్ళాల్సింది ఏంటంటే ఓకే, లిఖితం అంటే రాయబడిన అని అర్థం. మేడం ఒక చిన్న సందేహం. ఇప్పుడు నతేనా కలవకుండా ఉన్నప్పుడు ఐదర్ ఆర్ కదమ్మా అది. ఆయన రాయలేదు, ఆయన వినలేదు మాట, విన్నాడు, అయినా విన్నాడు. ఐదర్ సపోజ్ కలిపినప్పుడు నా ఎట్లా వస్తుందమ్మా? నతేనా ఒకటే పదమైనప్పుడు అది పాజిటివ్ వర్డ్ అవుతుంది. ఆయన విన్నాడు, ఆజ్ఞను అనుసరించాడు. అయినా ఉత్తరం రాశాడు అని ఎట్లా వస్తుంది నెక్స్ట్ దాంట్లో? పితురాజ్ఞ నా లోపిత అంటే పితురాజ్ఞ లోపితం అవ్వలేదు. లోపిత అంటే ఏంటి? యాక్చువల్గా లోపం అంటాం కదా మనం. అక్కడ నా వస్తుందా అని మళ్ళీ ఇక్కడ పాజిటివ్ గా ఉన్నప్పుడు అక్కడ నెగిటివ్ వర్డ్ రావద్దు కదా అని. నతేన కలిపిన తర్వాత మీకు ఇంకేం రాదు అక్కడ. నతేన లిఖిత లేఖ పితురాజ్ఞ నా లోపిత. రాశాడు, పితురాజ్ఞ లోపితం అవ్వలేదు, పితురాజ్ఞని మీరలేదు అని. నా ఏమి మారదండి, ఓన్లీ న తేన కలుస్తాయి అంతే. మిగతా నతేనా అంటే అర్థం ఇంకొకసారి చెప్పరా? వినయంతో అని, వినయంతో ఆ పత్రాన్ని రాశాడు, పితురాజ్ఞ లోపితం కాలేదు అని అర్థం అంతే. ఓకే, ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియరా?
Any doubt? Okay, no doubt. Fine. ఆచార్య ఇక్కడ విచేష్టితం అంటే వి అనేది ఉపసర్గ వచ్చిందనా అది Even I don't know అండి. అంటే ఎందుకంటే it is very difficult to go one by word. కొన్నిటికి చాలా కష్టం చెప్పడం. అర్థం చెప్పండి ఆచార్య. విచేష్టితం అంటే విచేష్టితం అంటే ఆయనే మొదలు పెట్టాడు గొడవ. He started the motion. He started. ఆచార్య. Yeah. Right. So now going to the Subhashitam. Subhashitam it's very easy, very simple also. Angam karitam, palitam mundam, dashavihinam jatam tundam, vruddho yati gruhitva dandam, tadapi na munchati asha pindam. So here you have to just see how he has padavibhagam, how he has done. Angam, galitam, palitam, mundam, dashavihinam, jatam, tundam, vruddha yati gruhitva dandam, tat api na munchati asha pindam. It's very clear. Angam galitam, that means angam is his the parts, the body parts, you can say. The body parts are worn out, so no strength in that. Mundam palitam, mundam is head, it has gray hair. పండిపోయింది అంటాం కదా, ఫలితం అంటే పండిపోయిన తల ఉంది అయినా సరే. తుండం, ద మౌత్, దశవిహీనం జాతం, దశవిహీనం, క్షమితం, దశన విహీనం మీన్స్ there are no teeth in it. Vruddha, the old man, dandam gruhitva yati, he walks around with a stick. Dandam gruhitva. So we know gruhitva. Gruhitva is to accept. Svikritya. Dandam gruhitva chalati parantu tadapi na munchati. He does not leave. Munchati is to leave. Na munchati is not to leave. Does not leave. Asha pindam. Asha pindam means the desire. He does not leave the desire of many things. So, yeah, he does not. ఇది భజగోవిందంలో శ్లోకం కదండి. భజగోవిందంలో శ్లోకం అనుకుంటాను. భజగోవిందం భజగోవిందంలో మీరు చెప్తారా? ఈ శ్లోకం భజగోవిందంలోది. ఓకే, ఇది భజగోవిందంలో శ్లోకం అని చెప్తున్నారు ఆయన, నారాయణమూర్తి గారు. ధన్యవాదాలు మహోదయ. ఓకే, సో ఇది క్లియర్. దిస్ వన్, దిస్ ఇస్ వెరీ సింపుల్. ద మీనింగ్స్ ఆర్ గివెన్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యాతి అంటే వెళ్తున్నాడనే, యాతి అంటే యా, గోయింగ్. Next one. Dhanani jeevitam cha eva parardhe prajna utsrujet sannimitte varam tyago vinashe niyate sati. So dhanani jeevitam na dhanani jeevitam cha eva parardhe prajna utsrujet sannimitte varam tyagah vinashe niyate sati. So prajnah is a wise man. What does a wise man do? He must utsrujet, he must give up, he must give up dhanani. Dhanani means all that what he is having. Jeevitam cha eva means even his life also. For what? For the sake of others. Parardhe, for the sake of others, he has to give up his money and the life also. Why he has to do? Vinashe niyate sati. These three words will go together. You cannot separate them. This is one, what do you say, prayogam in Sanskritam. You will learn about it in the last chapter of this Parichaya chapter.
But these three words you have to use them like this only. Vinashe, what is the word? Vinashe niyate sati. Okay, these three words are one combination. So it means when destruction is sure to come, ఎప్పుడైతే నాశనం జరుగుతుంది అని షూర్ గా మనకి తెలుసో అప్పుడు ఇలా చేయడమే, అంటే ఈ త్యాగం చేయడమే అతనికి బెటర్ అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ వాట్ హీ మీన్స్ టు సే, it is better to sacrifice for a good cause when you know there is destruction is going to be there. So that is what is the meaning of this subhashitam. ఈ సుభాషితంకి ఈ ధనం త్యాగం చేయమని సేవ చేయమని చెప్తున్నారే ధనంజీ, దీనికి హిందీలో చెప్తారు ధన్ जो खाया वो अंग लगा. Okay. धन जो जिसको दिया दूसरे को दिया वो संग में लगा, और धन जो पेटी में रखा वो जंग लगा. అంటే ధనానికి మూడే మార్గాలు ఉన్నాయి యూజ్ చేయడానికి. ఐదర్ మనమైంది తినేవాళ్ళు తినిస్తే అది మన ఒళ్ళకి పని చేస్తుంది, ఒంటికి రక్షణ ఇస్తుంది, ఆర్ ఇంకొకరికి దానం చేస్తే అది మన పుణ్యం అకౌంట్ లో వెళ్ళిపోతుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనము తినక ఇంకొకరికి ఇక పెట్లో దాస్తే అది జంగ్ రస్ట్ అయిపోతుంది. అది యాక్చువల్లీ మనకు అది అర్థం ఉంది, అది మనకి ఇక్కడ దీంట్లో ఉందా ఎందులో ఉందో నాకు చేయాలనే ఉన్నట్టుంది. సో ధనానికి మూడు ఉపయోగాలు, ఐదర్ మనం మూడే ఉపయోగాలు దానం చేయాలి, లేకపోతే అది దాచిపెడితే నాశనం అయిపోతుంది. సో మూడే ఉంటాయి. సో బట్ దీనికి దానికి అంత సంబంధం అంటే కొంచెం రిలేషన్షిప్ ఉంది మీరు చెప్పింది. బట్ ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఎవడైతే వైజ్ మెన్ కానీ లేకపోతే సజ్జనులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే విపత్తి కాలం అనే కాదు, ఎప్పుడైనా సరే వాళ్ళు వేరే వాళ్ళ కోసమే వాళ్ళు ధనాన్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే వాళ్ళు వేరే వాళ్ళ కోసం ఉపయోగిస్తారు. కానీ విపత్తి కాలం వస్తుంది అని తెలిసిన తర్వాత మాత్రం తప్పకుండా ఇలా చేయడం వాళ్ళకి వరం. అలా చేయడం అన్నది ఉత్తములకి అదొక వరం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు కరోనానే వచ్చింది మనకి, ఇది ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి. సో వీ డోంట్ నో, వీఆర్ నాట్ స్పెండింగ్ మనీ, రైట్? నోబడీ ఈజ్ స్పెండింగ్ మనీ. ఇప్పుడు మాల్స్ లేవు, సినిమా హాల్స్ లేవు, లేకపోతే ఇంకోటి లేదు. వీఆర్ ఓన్లీ జస్ట్ ఈటింగ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, దట్స్ ఆల్. వీఆర్ నాట్ ఈవెన్ బయింగ్ క్లోత్స్. ఐ సపోజ్ చాలా వరకు ఈ షాపింగ్లు అన్ని తగ్గిపోయినాయి అనుకుంటున్నాను నేను. సపోజ్ ఇదే ఇంకేదైనా వచ్చింది అనుకోండి, ఉపద్రవాలు ఇంకేదైనా వస్తే ఏం చేస్తాం మనం? అంతా మట్టిపాలే ధనం అంతా కూడా. సో దట్స్ వాట్ హీ సేయింగ్. స్పెండ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, స్పెండ్ ఇట్ ఫర్ అదర్ అని చెప్తున్నాడు. సో ఎవరికైనా డౌట్ ఉందా అండి? థ్యాంక్ యూ మేడం. సో పద సంగ్రహ అందరూ చదివారా? If you have any doubt, you can ask. Otherwise, I'll skip that part. పద సంగ్రహ ఒక్క నిమిషం చెప్పండి మేడం, ఒక్క చెప్పండి. ఈ గమ్ పాత లెసన్ లో ఫస్ట్ లెసన్ లో ఈ గంతవ్యం గమనీయం ఇవి ఎట్లా యూజ్ చేయాలి మేడం? రామః విద్యాలయం గచ్చతి అని వస్తుంది, దాన్ని కర్మణిలో ఎలా చెప్పాలి మేడం? వెళ్ళబడింది అని ఎట్లా చెప్తాం? ప్రస్తుతం మనం కర్మని ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, అది జస్ట్ మీరు కర్మని అని తెలుసుకుంటే చాలు. కింద లెసన్ లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, జస్ట్ ఫాలో దోస్. వాట్ ఎవర్ ఎగ్జాంపుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్, జస్ట్ ఫాలో దోస్ ఎగ్జాంపుల్స్ యాజ్ ఆఫ్ నౌ. వెన్ యూ లెర్న్ కర్మని, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఆల్ దోస్. అంటే మీరు హోంవర్క్ చేయమన్నారు కదా, గమ్ కి చేయలేకపోయాము, పాతు పిబతి అవి చేశాను, నమా చేశాను, కానీ గమ్ గచ్చతికి గంతవ్యం గమనీయం ఎట్లా చేయాలో అర్థం కాలేదు. సింపుల్ రూల్ ఏంటంటే, ఇప్పుడు గృహం ఉందనుకోండి, గృహం నపుంసకలింగం, సో మీరు దాన్ని గృహం గంతవ్యం అని చేయొచ్చు, గృహం గమనీయం అని చేయొచ్చు, అంతే.
అట్లా చేయొచ్చు దాన్ని, అట్లా యూజ్ చేయొచ్చు. అంటే మీరు అక్కడ యూజ్ చేసుకునేది ఎక్కడికైతే వెళ్తున్నాడు అన్నదో అది గృహం, గృహం గంతవ్యం, గృహం గమనీయం అని చేయండి ప్రస్తుతానికి. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ యూ కెన్ డూ ఫార్మ్ ద అదర్ సెంటెన్సెస్. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ఇనఫ్, రైట్? ఓకే చెప్పు. అనేది కర్మణీనా? Okay, I'll just take the first one. Khad to eat. Khadati, we all know Vartaman Kalam. Balakah khadati, balika khadati. It is like that. Khadyate is again karmani. Khadyate is karmani. And then khadishyati, bhavishyat kalam. Okay. And then khaditavyam, khadaniyam. I already told you that is karmani prayogam. Okay. And then you can say phalam khadaniyam, annam khaditavyam. You can say like that. Khaditaha, khadita, khaditam. These are also karmani prayogam. These will come under karmani prayogam. And then khaditavan, khaditavati is just the past tense. Balaka phalam khaditavan, balika phalam khaditavati. You can use like that. Khadan, khadanti means while eating. Khadan is pullingam. Balakah khadan gruham gachati. While eating, he is going home. And then khadanti strilingam. Balika phalam khadanti gruham gachati. While eating a fruit, the girl is going home. You can say that. And then khaditva. Balika phalam khaditva pustakam patati. After eating, she is reading a book. And then sakhadya is also the same thing like khaditva, khaditum. Balika phalam khaditum, phalam anayati. Or you can say balika phalam khaditum kartayati. Like that you can use these words. All of them follow the same way. They are in the same pattern. సంఖాద్య స్త్రీలింగమా మేడం? ఏదండి? సంఖాద్య ఖాదిత్వ, స్త్రీలింగం. ఖాదిత్వ, సంఖాద్య, ఖాదితం ఇండిక్లైనబుల్స్. వీటికి లింగాలు ఏం లేవండి. ఆల్రెడీ ఐ టోల్డ్ యు ఇన్ ద లాస్ట్ క్లాస్ అండి. దీస్ ఆర్ ఇండిక్లైనబుల్స్. అవ్యయ. They don't have any linga or vachanam or vibhakti. They can be used with anything. Okay? Rasuna, వాటికి ఏమీ లేదండి. సంఖ్యాది అంటే బాగా తిన్నారని, సంఖాద్య అంటే బాగా తిన్నాడని. బాగా తిన్నా, ఎలా తిన్నా లెప్ ప్రత్యయ అంతే, అది లెప్ ప్రత్యయ. ఓకే, సంఖాద్య సమ్ వచ్చింది కాబట్టి ఖాద్య అని వచ్చింది. ఓకే ఫైన్. So he has given the explanation here. Pashyanti, if it is choti e ki matra, then it is present tense like pathati, likhati, gachanti, pashyanti. But if it is badi e ki matra like kridanti, pashyanti, then it is feminine, one who is playing. While playing and cheptunnam mana, or while eating, khadanti, while eating. Okay, that is the difference between both of them. And then the story is that Simha Dilipayoha Samvada. So any doubts in this, in the story? Any doubts in the story? No, madam. No? Okay, fine. What happened? All of you are not? No answer. Didn't read, madam. Either మీరు అలసిపోయి ఉండాలి లేకపోతే మేడం గారు చెప్పండి. ఈ పద సంగ్రహం ఒకటే కొంచెం అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక చిన్న అక్షరం మీరు చెప్తే మేము రాసుకుంటూ ఉంటే మేము ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పండి. పద సంగ్రహం ఒకటే కొంచెం మళ్ళీ చెప్తాను, మళ్ళీ రాసుకోండి. మీరు సార్ స్లోగా చెప్తాను,
రాసుకుంటే ఒక్కదానికి చెప్తాను, మిగతా మీరు ఆ మీనింగ్ ని బట్టి మీరు రాసుకోవచ్చు. అదే ఖాదతి తీసుకుంటాను. ఓకే, ఖాదతి మీకు యాక్చువల్లీ ఫస్ట్ లెసన్ లో దీని అంతటికి ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఫస్ట్ లో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. ఖాదతి వర్తమాన కాలం, యూ కెన్ యూజ్ ఇట్. బాలకః ఖాదతి, బాలికా ఖాదతి. ఓకే, ఏకవచనం ఇది ఖాదతి. ఓకే, కెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? yes ఖాద్య Yes, madam. ఖాద్యతే అన్నది ఇది కర్మణి ప్రయోగం అండి, ఇది కర్మణి ప్రయోగం ఇది. అది ఏ కర్మణి అన్నది మనం వచ్చినప్పుడు చెప్పుకుందాం, ప్రస్తుతానికి అది కర్మణి అని రాసుకోండి చాలు. ఖాద్యతే, ఫలం ఖాద్యతే, ఫలం ఖాద్యతే, లేకపోతే అన్నం ఖాద్యతే అని రాసుకోవచ్చు. ఖాదిష్యతి భవిష్యత్ కాలం. బాలకః శ్వః అన్నం ఖాదిష్యతి, శ్వః బాలకః ఫలం ఖాదిష్యతి అని. ఖాదితవ్యం ఖాదనీయం, ఇది కూడా కర్మణి ప్రయోగం, కర్మణి ప్రయోగం. యాక్చువల్లీ ఇవి ఖాదితవ్యం అన్నది తవ్య ప్రత్యయ, ఖాదనీయం అన్నది అనీయ ప్రత్యయ. ఈ రెండు ప్రత్యయాలతో ఇది ఖాదితవ్యం ఖాదనీయం అవుతుంది. వీటి అర్థం ఏంటంటే దిస్ మస్ట్ బి ఈటెన్, ఇది తప్పకుండా తినవలసింది, తినవలసినటువంటి పదార్థము. అన్నం ఖాదనీయం, ప్రతిదినం అన్నం ఖాదనీయం అంటే ప్రతిరోజు అన్నం తినవలసినదే, తినవలసినది అని అర్థం. ఇట్ షుడ్ బి డన్ ఆర్ ఇట్ షుడ్ బి ఈటెన్ అని అర్థం, షుడ్ అని వస్తుంది. రెండింటికి మీనింగ్ ఒకటి, యూసేజ్ లో కూడా ఏమీ డిఫరెన్స్ లేదు, రెండు సేమ్. తర్వాత ఖాదనీయం అంటే తినదగినది అని అని కదా వస్తుంది. ఖాదనీయం తినదగినది, తినదగినది తినవలసినది, తినవలసింది రెండు మీనింగ్. అంటే ఇట్ షుడ్ బి ఈటెన్, ఇట్ ఇస్ సో గుడ్ దట్ ఇట్ షుడ్ బి ఈటెన్ అని అర్థం. సో తినవలసినది తినదగినది అని అర్థం. అట్లాగే ఖాదితః, ఖాదిత, ఖాదితుం. ఖాదితః అన్నది పుల్లింగం అండి, ఇది కూడా కర్మణిలోనే. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పలేను, when it comes I will give you the example. Just know that it is pullingam. Khaditah, khaditah is pullingam, khadita is strilingam, and then khaditam is napunsika lingam. ఇది past tense karmani, past tense karmani. And then khaditava. మేడం గారు ఇది కూడా మేడం గారు ఐదోది ఖాదితః, ఖాదిత, ఖాదితం. ఓకే, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, కర్మణి ప్రయోగం. నెక్స్ట్ ఖాదితవాన్, ఖాదితవతి, కర్తరిలో పాస్ట్ టెన్స్, కర్తరిలో పాస్ట్ టెన్స్ డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. బాలకః ఫలం ఖాదితవాన్, బాలకః యః ఫలం ఖాదితవాన్, బాలికా యః ఫలం ఖాదితవతి. ఓకే, డైరెక్ట్ కర్తరి అన్నమాట. నెక్స్ట్ ఖాదన్, ఖాదంతి అంటే కంటిన్యూస్, వైల్ ఈటింగ్. ఇక్కడ కూడా పుల్లింగం స్త్రీలింగం భేదాలు ఉన్నాయి. ఖాదన్ అన్నది పుల్లింగం, అంటే బాలకః ఖాదన్ అనొచ్చు. అంటే యాక్చువల్లీ ఇది ఖాదన్ బాలకః గృహం గచ్చతి అంటే వైల్ ఈటింగ్ ద బాయ్ ఇస్ గోయింగ్ హోమ్ అని అర్థం. ఖాదన్ బాలకః అది పుల్లింగం. కర్తరి ప్రయోగంలోనే వర్తమాన కాలం కంటిన్యూస్. ఇది యాక్చువల్లీ కర్తరి కర్మణి అని కాదు, యాక్చువల్లీ ఇది దీన్ని ఏమంటారంటే విశేషణం అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా ఒక రకమైన విశేషణము. ఖాదన్ బాలకః అంటే తింటున్న బాలకుడు అని అర్థం. తింటున్న బాలకుడు, తింటూ వెళ్తున్నవాడు, అట్లా అని కూడా తింటున్నవాడు. ఇది కూడా ఒక రకమైన విశేషణమే కింద వస్తుంది, పుల్లింగం ఇది. ఖాదన్ బాలకః. ఆ తర్వాత ఖాదంతి బాలిక. ఖాదంతి అన్నది స్త్రీలింగం,
అంటే తింటూ వెళ్తున్నది, తింటూ ఉన్న బాలిక ఇంటికి వెళ్తున్నది. ఖాదంతి బాలిక గృహం గచ్చతి. ఇది తింటూ ఉన్న బాలిక ఇంటికి వెళ్తున్నది అని అర్థం. అది స్త్రీలింగం. ఖాదిత్వ ఇండిక్లైనబుల్ అవ్యయం అంటే ఇది చేసిన తర్వాత, ఖాదిత్వ ఆఫ్టర్ ఈటింగ్, బాలక ఖాదిత్వ పుస్తకం పఠతి, అతను తినేసిన తర్వాత పుస్తకం చదివాడు. సో దిస్ ఇస్ అవ్యయం. యూ కెన్ యూజ్ ఇట్ విత్ బాలక ఖాదిత్వ, బాలికా ఖాదిత్వ, బాలకాః ఖాదిత్వ, బాలికాః ఖాదిత్వ. You can use it in anywhere you can use it when the sense is the subject has done one work and is doing the second work. ఒక పని చేసేసిన దానికి ఈ పఠిత్వ, లిఖిత్వ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. తర్వాత సంఖాద్య ఆఫ్టర్ ఈటింగ్, ఇది కూడా సేమ్ మీనింగ్ లో వాడచ్చు. కానీ ఇది ల్యప్ ప్రత్యయ, దిస్ ఇస్ ఆల్సో అవ్యయం. ఇది కూడా దేంతోనూ మారదు. అవ్యయం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అవి వేటితో మారదు. నౌన్స్ లాగా, విశేషణాలు లాగా వీటికి విభక్తులు కానీ, లేకపోతే బహువచనం ఏకవచనాలు కానీ, లేకపోతే పుల్లింగం, నపుంసకలింగం, స్త్రీలింగం కానీ ఏముండదు. దేంతో అయినా ఇవి వాడచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఖాదిత్వం తుమున్ ప్రత్యయ. ఈ తుమున్ అన్నది కూడా ఇది అవ్యయమే. So this will also not change with anything. బాలకః ఖాదితుం ఫలం ఆనయతి, తినడానికి ఫలం తెచ్చుకున్నాడు. టు ఈట్, ఖాదితుం అంటే టు ఈట్. టు ఈట్ he got a fruit అని అర్థం. అవునా, క్లియర్ అండి? మ్యామ్ ఇది ఖాదితవాన్, ఖాదితవతి రెండు భూతకాలం కదా? అవునండి, భూతకాలం. కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగం. బాలకః యః ఫలం ఖాదితవాన్, బాలిక యః ఫలం ఖాదితవతి. క్లియర్ అండి? ఇది క్లియర్? ఓకే, ధన్యవాదः. सम्यक् महोदय, उत्तमम्. अनन्तरं कथा. कथालो ऐ जस्ट आस्क द क्वेश्चन. धेनुः किमर्थं क्रन्दनं कृतवती? रमणि गारु, धेनुः किमर्थं क्रन्दनं कृतवती? नंदिनी सिंहः बलात्कारेण गृहीत्वा तेन पीडितेन धेनुः क्रन्दनं कृतवती. सिंहेन पीडिता धेनुः उच्चैः क्रन्दनं कृतवती. सिंहः नन्दिनीं बलात्कारेण गृहीतवान्, उच्चैः क्रन्दनं कृतवती. Sir, somebody has to mute. Yeah, I'm muted. I realized just now. I muted everybody. So धेनुः किमर्थं क्रन्दनं कृतवती? सिंहः नन्दिनीं बलात्कारेण गृहीतवान्, तेन पीडिता धेनुः उच्चैः क्रन्दनं कृतवती. नृपस्य अपमानं किमर्थं सञ्जातम्? नृपस्य अपमानं किमर्थं सञ्जातम्? Why did he feel insulted? Gayatri. Gayatri. Gayatri.
aham Vashishta said, I don't know the answer, madam. Did you understand the question? Yeah. Why did the king feel insulted like that? They are asking. Why did he felt that he is unable to protect the cow? Because before that, what happened? Okay, Padmavati Uppuluri. करः स्थगतः अतः दिलीपः अपमान दत्तवान् यदा दिलीपः निशङ्कात् बाणं स्वीकर्तुं करं स्थापितवान् तदा तत्र एव स्थगितः अभवत्. You can write it like that. यदा दिलीपः निशङ्कात् बाणं स्वीकर्तुं करं स्थापितवान् तदा तत्र एव तस्य करः तत्र एव स्थगितः अभवत्. अतः नृपस्य अपमानं संजातम्. You can say it like that. When he wanted to remove an arrow from his quiver, his hand got stuck there. So he felt insulted. So that is what you have to write. You can use yada tada. Yada he wanted to do that. Tada his hand got stuck and then he felt insulted. That is what is the answer. कुम्भोदरः कस्य रक्षणं करोति? कस्य रक्षणं करोति? वृक्षस्य रक्षणं करोति. देवदारुवृक्षस्य रक्षणं करोति. So shall I stop it here or Yes. Yes, madam. The rest of it we'll do in the next class. Okay. We're going a little slow, but it's okay. Initial chapters we'll go a little slow. Otherwise, next 5 chapters we can go a little faster also. So you can do the homework which we left there, and I'll put some more homework also. That also you can do it. All that we will. कृपया प्रेषयतु. पुनः वदतु. भगिनी कृपया गृहकार्यं प्रेषयतु. अहं कर्तुं प्रयत्नं करोमि. उत्तमं वदति. सम्यक्. उत्तमं. सम्यक्. अहं प्रेषयिष्यामि. वाट्साप् मध्ये प्रेषयिष्यामि. कृपया सर्वे गृहकार्यं कुर्वन्तु. सर्वे कुर्वन्तु. सम्यक् वा? Right. Okay, next class we will do the rest of the lesson. Fine. So we will do Ekata Mantram. महोदय क्षम्यताम् एकः संशयः. वदतु. पदसङ्ग्रहः अस्ति किल महोदय? गृहकार्यम् इदानीं this also we can do as a homework and send you Bhagini, so that we can know how much we can practice in making the sentences. I don't mind if you send, but so many people sending and I have to correct it. I'll feel guilty because one of you have sent the homework. I just went through and I just noted only the mistakes. And send it back, because if you send it, then I have to read each and every line and then correct each and every line. If you send the homework, I will correct what is wrong in that, but I will not be able to reply it back to you, because see, I have 30 students here. Tomorrow again I have 50 students in Pravesha, and I have all the week, complete week, 10 days Shibiram. So only 10 days I am free. Otherwise, I don't have any free time. It's very difficult for me to correct it. If you send me, I'll see. Next class, I can tell you, okay, you made this mistake. ఇవాళ చెప్పిన ఈ తప్పు ఇది అని చెప్పగలుగుతాను. మీరు పంపిస్తే పంపించండి, నాకేం ప్రాబ్లం లేదు.
కానీ నేను మళ్ళీ తిరిగి అన్ని కరెక్ట్ అయితే చేయలేను. ఓకే. వీలైతే తప్పులు చెప్తాను. అస్తు అస్తు మహోదయ. ధన్యవాదాలు. Whether we can send it to your personal WhatsApp, madam, or in the group. No, group is Homework. only no, group is closed, but you can send it to my personal WhatsApp number. ఆ నెంబర్ కి పర్సనల్ గా పంపించండి చాలు. ఓకే, రైట్. మహోదయ ధన్యవాదాలు. So we will do Ekata Mantram. Yam Vaidika Mantra Drisha Puranaha Indram Yamam Shaivaayamisham Sivayityavochan Yam Vaishnava Vishnu Ritistuvanti Buddhastadarhan Iti Buddha Jainaha Tatsriyakaleeti Chasikha Santaha Shasteti Kechit Prakriti Kumaraha Swameti Mateti Piteti Bhaktya Yam Pradayante Jagadishitaram Saikaiva Prabhuradvitiyaha. Om Sarve Bhavantu Sukhinaha Sarve Santu Niramayaha Sarve Bhadrani Pashyantu Ma Kaschit Dukkha Bhag Bhavet. Om Shanti Shanti Shanti. पुनः आगामी शुक्रवासरे सार्धद्विवादने मिलामः. धन्यवादः. धन्यवाद महोदय. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదం మహోదయ. धन्यवादः महोदय. ధన్యవాద మహోదయ. धन्यवादः.